హలో అండి, ఈరోజు నేను విలేజ్లలో ఎక్కువగా చేసుకునే టొమాటో కర్రీ ప్రాసెస్ చూపించబోతున్నానండి. సింపుల్ ప్రాసెస్లో ఉంటుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టొమాటో కర్రీ ఒక్కొక్కరు ఒక్కో ప్రాసెస్లో చేస్తారు కదండి. నేను చేసే ప్రాసెస్లో టొమాటో ముక్కలు మెత్తగా ఉడికి టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ఒక హాఫ్ కేజీ టొమాటోలు, 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకొని నీట్గా 1కి 2 సార్లు వాష్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1.5 పావుల ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 3/4 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. టొమాటో కర్రీలో మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి చిటపటలాడాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒక 1.5 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే 3/4 స్పూను పసుపు వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో కర్రీలో ఎప్పుడైనా కొద్దిగా తక్కువనే వేసుకోవాలండి, మనం అన్ని కర్రీస్లలో వేసిన దానికంటే. ఇప్పుడు ఇవి 1/2 మినిట్ పాటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకునే టమాటో ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఉడికితే టమాటాలు మంచిగా ఉడుకుతాయి అన్నమాట. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదండి ఎంత బాగా ఉడికిందో టమాటాలు. ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. మీ కారంని అడ్జస్ట్ చేసుకొని కావాలంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. కర్రీని మంచిగా ఉడుకుతుంది, మొత్తం కారం అంతా టొమాటో కర్రీకి పడుతుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కంపల్సరీ ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేయండి. చాలా బాగుంటుంది. జీలకర్ర మెంతుల పొడితో టమాటో కర్రీకి డబల్ టేస్ట్ వస్తుంది. అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకొని దీన్ని ఒక 1 మినిట్ పాటు ఉడకనివ్వాలండి. అంతే అండి, ఉడికితే టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎంత బాగా ఉడికి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో టమాటో కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.